తెలంగాణలో కొద్ది రోజులుగా రాజకీయ వేడి రాజీ చేసిన కంచగచ్చిబౌలి 400 ఎకరాలపై సుప్రీంకోర్టులో తదుపరి విచారణ సమయం దగ్గర పడింది. ఈ నెల 16న అంటే ఎల్లుండే ధర్మాసనం ఈ అంశాన్ని టేకప్ చేయబోతోంది. ఆ రోజున విచారణలో కీలక అంశం రాష్ట్ర ప్రభుత్వం తరపున ప్రధాన కార్యదర్శి శాంతికుమారి దాఖలు చేయబోయే నివేదిక. ఈ రిపోర్టుపై రేవంత్ రెడ్డి సర్కార్ ముమ్మర కసరత్తే చేస్తోంది. ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి శాంతికుమారి ఢిల్లీలో 2 రోజుల పాటు న్యాయవాదుల బృందంతో చర్చలు జరిపింది. 16న సుప్రీంకోర్టుకు సమర్పించే నివేదిక అమికస్ క్యూరీ అడిగిన ప్రశ్నలపై చర్చలు జరిపినట్లుగా తెలుస్తోంది. ఇక సుప్రీంకోర్టు నియమించిన ఎంపవర్ కమిటీ కూడా తెలంగాణలో 2 రోజుల పాటు పర్యటించి హెచ్సియు విద్యార్థులతో, రాష్ట్ర ప్రభుత్వ అధికారులతో, రాజకీయ పార్టీలతో సమావేశమైంది. వారు చెప్పిన అంశాలను కూడా నోట్ చేసుకుంది. ఈ ఎంపవర్ కమిటీ కూడా సుప్రీంకోర్టుకు నివేదిక ఇవ్వబోతోంది. సుప్రీంకోర్టు సుమోటోగా జోక్యం చేసుకున్నాక అప్పటి వరకు ఉవ్వెత్తున ఎగిసిపడిన ఆందోళనలు శాంతించాయి. రాష్ట్ర ప్రభుత్వం విద్యార్థులపై పెట్టిన కేసులు ఎత్తివేస్తున్నట్లుగా ప్రకటించింది. హెచ్సియు నుంచి పోలీసులను ఉపసంహరించింది. ఇప్పుడేంటి, ఏం జరుగుతోంది? సుప్రీంకోర్టుకు ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి సమర్పించే నివేదికలో ఏ అంశాలను ప్రస్తావిస్తారు? అవి ప్రభుత్వ భూములేనని చెబుతారా? 400 ఎకరాలు ఎలాంటి వన్యమృగాలు, అరుదైన పక్షులు, జంతుజాలాలు లేవన్న పాలకుల ప్రకటనకు అనుగుణంగానే నివేదిక ఉంటుందా? ఈ ప్రశ్నలు ఎలా ఉన్నప్పటికీ కూడా శాంతికుమారి నేతృత్వంలోని అటవీ శాఖ ప్రిన్సిపల్ చీఫ్ కన్సర్వేటివ్ సహా 10 మంది బృందం ఢిల్లీలో 2 రోజుల పాటు ఉండి లాయర్లతో సమావేశమైనట్లుగా తెలుస్తోంది. ఇక సుప్రీంకోర్టు సీనియర్ లాయర్ అభిషేక్ మను సింఘ్వీతో పాటు కొందరు సీనియర్ లాయర్లతో సీఎస్ భేటీ అయ్యారని తెలుస్తోంది. కంచగచ్చిబౌలి భూములను సీఎస్ స్వయంగా సందర్శించి నివేదిక ఇవ్వాలని సుప్రీంకోర్టు ఆదేశించింది. ఈ ఆదేశాలు పాటించకపోతే సీఎస్ ను వ్యక్తిగతంగా బాధ్యులను చేస్తామని కూడా స్పష్టం చేసింది ధర్మాసనం. ఆ భూముల్లోని చెరువు సమీపంలో తాత్కాలికంగా నిర్మించే జైలుకు వెళ్లాల్సి ఉంటుందని కూడా నాడు హెచ్చరించింది. అదే కోరుకుంటే ఎవరూ సాయం చేయలేరని కూడా చెప్పింది. దీంతో సుప్రీంకోర్టుకు సమర్పించాల్సిన నివేదికలో ఏ అంశాలు పొందుపరచాలి, క్షేత్రస్థాయిలో జరిగిందేంటి, నివేదిక ఇచ్చాక సుప్రీంకోర్టు ఎలా స్పందిస్తోంది అనేది ఉత్కంఠ రేకెత్తిస్తోంది. గత విచారణలో అమికస్ క్యూరీ 5 ప్రశ్నలు లేవనెత్తారు. అటవీ భూమిగా భావిస్తున్న కంచగచ్చిబౌలిలో చెట్లను తొలగించి అభివృద్ధి పనులను వేగంగా ఎందుకు చేపట్టారు? ఇందుకోసం రాష్ట్ర సర్కార్ పర్యావరణ మదింపు ధృవీకరణ తీసుకున్నారా? చెట్ల నరికివేత కోసం అటవీ అధికారుల నుంచి అనుమతులు పొందారా? స్థానిక చట్టాలను అమలు చేశారా? మార్చి 15న ప్రభుత్వం ఏర్పాటు చేసిన కమిటీలో అటవీ పర్యావరణ వ్యవహారాల్లో నిపుణులు కాని వారిని ఎందుకు నియమించారు? అటవీ ప్రాంతాల గురించి వారికి ఉన్న అనుభవం ఏంటి? ఇప్పటికే నరికేసిన చెట్ల కలపను ఏం చేస్తున్నారు అనే ప్రశ్నలకు సమాధానం ఇవ్వాల్సి ఉంది. అదేవిధంగా అమికస్ క్యూరీ లేవనెత్తే తదుపరి ప్రశ్నలు ఎలా ఉంటాయో అనే అంచనా వేస్తోంది రాష్ట్ర సర్కార్. మనం చూస్తున్నాం తెలంగాణలో గత కొద్ది రోజులుగా రాజకీయ వేడి రాజేసిన అంశం ఏదైనా ఉందంటే కంచగచ్చిబౌలి 400 ఎకరాలకు సంబంధించి. అటు సుప్రీంకోర్టులో కూడా తదుపరి విచారణ సమయం అయితే దగ్గర పడుతోంది. ఈ నెల 16 అంటే ఎల్లుండే ధర్మాసనం ఈ అంశాన్ని టేకప్ చేయబోతోంది.
ఎంత క్రిటికల్గా మారిందనేది మనం చూస్తున్నాం. అయితే సీఎస్ని బాధ్యతలుగా చేస్తాము, ఆవిడే బాధ్యత వహించాల్సి ఉంటుంది అన్నారు. నివేదిక కూడా రెడీ చేసినట్టుగా తెలుస్తుంది. మరి ఇప్పటికే రాష్ట్ర ప్రభుత్వం తరపు నుంచి సీఎం కావచ్చు, మిగిలిన మంత్రులు కావచ్చు, కొన్ని విషయాలు చెప్పారు. అది ప్రభుత్వ భూమి అని, దాంట్లో వన్యప్రాణులు ఇవన్నీ కూడా ఫేక్ వీడియో, ఏఐ సాంకేతిక ద్వారా ఉపయోగించేసినవని ఇవన్నీ చెప్పుకొచ్చారు. మరి సీఎస్ నివేదికలో ఏముంది, ఏం పొందుపరిచారనే విషయాలు తెలుసుకుందాం. మా ఇన్పుట్ ఎడిటర్ శ్రీకాంత్ న్యూస్ రూమ్ నుంచి లైవ్ సిద్ధంగా ఉన్నారు. రైట్, గుడ్ ఆఫ్టర్నూన్ శ్రీకాంత్. మెయిన్ అంశం, కీలకమైన అంశం, గత కొన్ని రోజులుగా తెలంగాణ రాష్ట్రాన్ని అట్టుడికిచ్చినటువంటి అంశం ఏదైనా ఉందంటే కంచగచ్చబౌలి 400 ఎకరాల భూమి ఎవరిది, ఏ విధంగా ముందుకు వెళ్ళబోతున్నారు, ధర్మాసనం ఏం చెప్పబోతోంది, సిఎస్ నివేదిక ఏ విధంగా ఉండబోతుంది అనేది. సో డీటెయిల్స్ ఏ విధంగా ఉన్నాయి? ఆశా, గుడ్ ఆఫ్టర్నూన్. మొత్తానికి కంచె గచ్చిబౌలి ఫారెస్ట్ కేజీఎఫ్ కంచె గచ్చిబౌలికి సంబంధించినటువంటి భూముల వ్యవహారం తెలంగాణ రాష్ట్రంలో 400 ఎకరాలకు సంబంధించి అది యూనివర్సిటీ భూమి అన్నది ఒక వర్షన్, లేదు అది ఒక అటవీలాగా మారిపోయింది. సో అటవీ సంరక్షణ చేపట్టాల్సినటువంటి ప్లేస్లో అడవిని మొత్తం విధ్వంసం చేశారు అన్నటువంటి వాదన ఒకవైపు. సో దాంట్లో జంతువులన్నీ కూడా రోడ్డున పడ్డటువంటి పరిస్థితి, చాలా వన్యప్రాణులన్నీ కూడా మరణించినటువంటి పరిస్థితి, సో వాటి ఆవాసాన్ని కోల్పోయినటువంటి పరిస్థితి, పర్యావరణాన్ని ఘోరంగా దెబ్బతీసినటువంటి పరిస్థితి. సో అన్ని అంశాలు కూడా ప్రధానంగా చర్చలోకి వచ్చాయి. అయితే దీనికి సంబంధించి రాష్ట్రంలో ఈ అంశం చాలా అట్టుడికినటువంటి క్రమంలో సుప్రీంకోర్టు దీన్ని నేరుగా సుమోటోగా తీసుకున్నటువంటి పరిస్థితి. సో సుమోటోగా తీసుకున్న తర్వాత సుప్రీంకోర్టు దీన్ని విచారించిన తర్వాత కేంద్రం కూడా కమిటీ వేసి 16 తారీఖు లోపు నివేదిక ఇవ్వాలని కోరారు. అట్ ద సేమ్ టైం రాష్ట్ర ప్రభుత్వం నుంచి చీఫ్ సెక్రటరీ శాంత్ కుమార్ కూడా, అంటే సిఎస్ కూడా దీనిపైన రెస్పాండ్ అవ్వాలి, నివేదిక ఇవ్వాలి అని కొన్ని కామెంట్ చేయడం జరిగింది సుప్రీంకోర్టు. అంతేకాదు ఆ చెరువు పక్కనే దీనికి సంబంధించి ఏమాత్రం అంటే అక్రమాలకు పాల్పడినా కానీ చెరువు పక్కనే ఒక జైలు కట్టి ఆ జైల్లో కూడా వేయాల్సినటువంటి పరిస్థితి వస్తుందని చెప్పేసి నేరుగా సిఎస్ని సుప్రీంకోర్టు వార్నింగ్ ఇచ్చినటువంటి పరిస్థితి కనిపించింది. సో ఇట్లా నేపథ్యంలో గత విచారణలో కూడా అమికస్ క్యూరీ 5 ప్రశ్నలు లేవనెత్తారు. అటవీ భూమిగా భావిస్తున్న కంచె గచ్చిబౌలిలో చెట్లను తొలగించి అభివృద్ధి పనులు వేగంగా చేయాల్సినటువంటి అవసరం ఏమిటి, ఎందుకంత స్పీడ్గా చేయాల్సినటువంటి పరిస్థితి అన్నది ఒక ప్రశ్న ప్రభుత్వాన్ని ప్రశ్నించడం జరిగింది. ఇందుకోసం రాష్ట్ర ప్రభుత్వం ముందుగా పర్యావరణానికి సంబంధించి ఏవైనా యాక్సెప్టెన్స్ ధృవీకరణ తీసుకుందా అన్నది ప్రధానమైనటువంటి అంశం అని చెప్పాలి. అంతేకాకుండా స్థానిక చట్టాలని ఏమైనా అమలు చేశారా, దీంట్లో వాల్టా చట్టం కూడా ఉంటుంది, అటవీ చట్టం కూడా ఉంటుంది. సో వీటిని ఏమైనా పరిగణలోకి తీసుకున్నారా, వీటిని ఎంతవరకు అమలు చేస్తారో అన్నది ఇంకొక పాయింట్. సో అండ్ ఇంకోటి ఏంటంటే మార్చి 15న ప్రభుత్వం ఏర్పాటు చేసినటువంటి కమిటీలో అటవీ పర్యావరణ వ్యవహారాల్లో ఉన్నటువంటి నిపుణులు ఎవరు ఉన్నారు, ఎంతమంది నియమించారు, నిపుణులు కాని వారిని ఎందుకు దీనిలో నియమించాల్సినటువంటి పరిస్థితి ఏర్పడ్డది. అసలు ఈ కమిటీలో మంత్రులు ఉన్నారు, అటు శ్రీధర్ బాబు ఉన్నారు, ఇటు భట్టి విక్రమార్క ఉన్నారు. సో ఇద్దరు మంత్రులు కాకుండా ఇంకెవరెవరు ఉన్నారు, అసలు ఏ సంబంధం లేని వాళ్ళని మంత్రులు అంటే కమిటీలో ఎందుకు నియమించారు అన్నది ఒక పాయింట్. అయితే అటవీ ప్రాంతాల గురించి వారికి ఉన్నటువంటి అనుభవం ఏమిటి అన్నది కూడా ఒక ప్రధానమైనటువంటి ప్రశ్నను అటు అమికస్ క్యూరీ కొన్ని ప్రశ్నలు వేయడం జరిగింది. సో వీటన్నిటికీ సమాధానం 16 ఎల్లుండి సిఎస్ ఎట్లాంటి నివేదిక ఇవ్వబోతున్నారు, సుప్రీంకోర్టు ఇచ్చినటువంటి గైడ్ లైన్స్ నేపథ్యంలో ఏమేమి నివేదిక ఇవ్వబోతున్నారు. ఇప్పటికీ ప్రభుత్వం చెప్తున్నటువంటి వాదన ఒకటే, ఇది హెచ్సికి సంబంధించినటువంటి భూమి కాదు, ఇది ఖచ్చితంగా ప్రభుత్వ భూమి అని చెప్పి ఇప్పటికే ప్రభుత్వం వాదిస్తున్నటువంటి పరిస్థితి. సో సిఎస్ దీనిపైన ఎట్లాంటి నివేదిక ఇవ్వబోతున్నారు అన్నది కూడా చూడాల్సినటువంటి అవసరం ఉంది. రైట్, ఇక ఇదే అంశంపైన మాట్లాడడానికి మనతో పాటు కరెస్పాండెంట్ సునీల్ అందుబాటులో ఉన్నారు. తో పాటు రామ్ ఇమ్మనేని గారు ప్రముఖ న్యాయవాది, అట్లాగే రాజకీయ విశ్లేషకుడు, ఆ తర్వాత అందే సత్యం గారు కూడా ప్రముఖ రాజకీయ విశ్లేషకులు మనతో పాటు జాయిన్ కాబోతున్నారు. ఉమేష్ గారు హెచ్సియు నాయకులు, పిహెచ్డి స్కాలర్, ఆయన కూడా మనతో పాటు విద్యార్థి నాయకుడు కూడా పాల్గొనబోతున్నారు. బిఫోర్ దట్ ఒక్కసారి స్పెషల్ కరెస్పాండెంట్ సునీల్ దగ్గరికి వెళ్దాం. సునీల్, గుడ్ ఆఫ్టర్నూన్. హెచ్సియుకి సంబంధించి సో డెడ్ లైన్ దగ్గరకు వచ్చింది, 16 తారీఖు. ఇప్పటికే సిఎస్ ఢిల్లీ వెళ్ళి కూడా రావడం జరిగింది. సో ఏం జరిగింది అనుకోవాలా, ఎట్లాంటి నివేదికను అంచనా వేయొచ్చు, రాష్ట్ర ప్రభుత్వం నుంచి రెస్పాన్స్ ఎట్లా ఉండొచ్చు సునీల్? కంచగచ్చిబౌలిలోని సర్వే నెంబర్ 25లో పెద్ద ఎత్తున అక్కడ చెట్లను నరిపేశారు, వన్యప్రాణులకు విఘాతం కలిగించేలా వ్యవహరించారు అని చెప్పేసి సుప్రీంకోర్టు ఇటీవల ఇచ్చినటువంటి ఆదేశాల నేపథ్యంలో ప్రభుత్వం ఒక నివేదిక ఇవ్వాలి 16వ తేదీలోపు అని చెప్పేసి కూడా డెడ్ లైన్ విధించింది. ఆ మేరకు ఇటు సిఎస్ ఉన్నతాధికారులతో సమీక్ష చేసింది, అక్కడ ఉన్నటువంటి వాస్తవ పరిస్థితుల్లో అడిగి తెలుసుకుంది. ప్రస్తుతం అక్కడ అటువైపు ఎవరిని వెళ్ళనివ్వకుండా పోలీసులు అయితే పహారా ఉంది అని చెప్పేసి చెప్పుకోవాలి. ఇక అక్కడ ఎటువంటి చెట్లు నరికి వేశారు,
అక్కడ ఎటువంటి వన్యప్రాణులు ఉన్నాయి, అక్కడ ఎటువంటి ఇబ్బందులు తలెత్తింది అన్న వివరాలను అయితే ఇప్పటికే ప్రభుత్వం కూడా సేకరించింది. ఇప్పుడున్నటువంటి సమాచారం మేరకు ప్రభుత్వం సుప్రీంకోర్టుకు నివేదిక ఇచ్చేందుకైతే సిద్ధమవుతుంది. 2 రోజుల క్రితం సిఎస్ కొంతమంది అధికారులతో ఢిల్లీ వెళ్ళింది. అభిషేక్ మను సింఘ్వీని కలిసి అక్కడ కంచగచ్చిబౌలి భూములకు సంబంధించి మాట్లాడినట్టు తెలుస్తుంది. ఇక 16వ తేదీన నివేదిక ఇవ్వాలి కాబట్టి దానికి సంబంధించి తుది కసరత్తు చేసే దిశలో సిఎస్ కావచ్చు, కొంతమంది అధికారులు అయితే నిమగ్నమయ్యారు. ఇటు రెవెన్యూ అధికారులు కావచ్చు, ఫారెస్ట్ అధికారులు ఈ నివేదికను రెడీ చేసే పనిలో ఉన్నారు. నివేదిక 2 రోజుల కింద ఢిల్లీ వెళ్లారు సంబంధిత అధికారులతో సిఎస్. సో వెళ్ళి కొంతమందిని కలవడం జరిగింది. అండ్ ఇప్పుడు ఆ నివేదికలు ఎట్లా ఉండబోతుంది అన్నది ఒక పాయింట్ అయితే కనుక నిన్న మొన్న మనం చూస్తున్నాం శ్రీధర్ బాబు కొన్ని ఫోటోగ్రాఫ్స్ ని మీడియా ముందు ప్రెజెంట్ చేయడం జరిగింది కెమెరా ముందు. సో ఇది గ్రాఫిక్ వీడియో, ఇది అసలైన వీడియో లేనిది క్రియేట్ చేసి కల్పితాలను సృష్టిస్తున్నారు. అసలు అక్కడ ఎట్లాంటి జీవులు లేవు, వన్యరాశికి ఏం కాలేదు, జంతురాశికి ఏం కాలేదు, ఇవన్నీ ఏఐ క్రియేటెడ్ అంటూ కొన్ని పోస్టర్లు వేసి చూపిస్తున్నారు. రియల్ ఏది ఫేక్ ఏది అని చెప్పేసి. సో నివేదిక కూడా ఇదంతా ఫేక్ అని చెప్పేసి అక్కడ అట్లాంటి ఏమైనా చూపించే ఛాన్సెస్ ఉంటాయా? సుప్రీంకోర్టు దీన్ని ఎట్లా తీసుకోవచ్చు, నివేదిక ఎట్లా ఉండొచ్చు? మంత్రులు ఏఐ అన్న విషయాన్ని ప్రధానంగా ప్రస్తావిస్తున్నారు కాబట్టి అవన్నీ కూడా క్రియేటెడ్ వీడియోస్. ఒకటి రాజస్థాన్లో, ఒకటి వైజాగ్లో జరిగింది అని చెప్పేసి కూడా శ్రీధర్ బాబు కొన్ని పోస్టర్స్ని చూపిస్తూ చెప్పడం జరిగింది. ఇక సిఎస్ నివేదిక కూడా అదేవిధంగా ఉండే అవకాశాలు కనిపిస్తున్నాయి. కొంతమంది ఏఐని దుర్వినియోగం చేశారు, ఆ మేరకే ఫేక్ ఫొటోస్ కావచ్చు, వీడియోలు క్రియేట్ చేశారు అన్న అంశాన్ని ప్రధానంగా వివరించే అవకాశం ఉంటుంది. ఇక అక్కడ అటవీ లాంటి ప్రాంతం ఏమైనా ఉండేనా, అటవీ భూమి అని చెప్పేసి ఫారెస్ట్ అధికారులు ఏమైనా గుర్తించారా అన్న అంశాలకు సంబంధించి కూడా ఒక క్లారిటీ ఇచ్చే అవకాశాలు అయితే కనిపిస్తున్నాయి. అక్కడ చెట్లు ఉన్నప్పటికీ పూర్తి స్థాయిలో అటవీగా గుర్తించలేదు ఫారెస్ట్ అధికారులు అన్న అంశాన్ని కూడా నివేదికలో ప్రస్తావించే ఛాన్స్ అయితే కనిపిస్తూ ఉంది. మొత్తానికైతే సిఎస్ ప్రాథమిక సుప్రీంకోర్టుకి ఇచ్చే ప్రాథమిక నివేదికకు సంబంధించి తుది కసరత్తు అయితే చేసింది. ఒకవేళ సుప్రీంకోర్టుకు ముందు ఈ అంశాలు కనుక ఉంచితే కోర్టు నుంచి ఎట్లాంటి క్వశ్చన్స్ వచ్చే అవకాశం ఉంది అన్న అంశాలకు సంబంధించి ఢిల్లీలో అభిషేక్ మను సింఘ్వీతో కావచ్చు, కొంతమంది సీనియర్ న్యాయవాదులతో చర్చించినట్టుగా తెలుస్తుంది. శ్రీకాంత్, రైట్, థ్యాంక్ యూ సునీల్, థ్యాంక్ యూ సో మచ్ ఫర్ జాయినింగ్. సో మొత్తానికి సిఎస్ శాంతకుమారి ఢిల్లీ వెళ్ళిన తర్వాత అభిషేక్ సింఘ్వీని కలిసిన తర్వాత సో నివేదికకి సంబంధించినటువంటి ఒక క్యూరియాసిటీ మాత్రం కనిపిస్తోంది. అయితే ఇంతకు ముందే గత కొద్ది రోజుల ముందు కూడా సిఎస్ పదవి బాధ్యతల నుంచి తప్పుకోబోతున్నారు అన్నటువంటి వార్తలు కూడా వచ్చాయి. సో ఆ ఎఫెక్ట్ సుప్రీంకోర్టు ఇచ్చినటువంటి స్టేట్మెంట్ తోనే సిఎస్ ఇది ఎఫెక్ట్ పడుతుందన్నటువంటి ఉద్దేశంతోనే తను పదవి విరమణ చేయబోతున్నారు అన్నటువంటి ఆరోపణలు కూడా వచ్చాయి. సో నెక్స్ట్ సిఎస్ అంటే వేరే తనకు ఒక శాఖ కూడా కేటాయించారు అన్నది కూడా చాలా అంశాలు బయటకు వచ్చాయి. సో సిఎస్ మెడకు చుట్టుకుంటుందా అన్నది ప్రధానమైనటువంటి అంశం. ఇప్పటికే సుప్రీంకోర్టు కూడా సిఎస్ ను దీంట్లో చేరుస్తూ కూడా అంటే ఇప్పటికే కొన్ని కామెంట్స్ కూడా చేయడం జరిగింది సుప్రీంకోర్టు. సో ఏ పర్మిషన్స్ తోటి, ఏ అనుమతి తోటి మీరు కంచగచ్చిబౌలి భూముల పైన రాత్రికి రాత్రి బుల్డోజ్ చేయాల్సినటువంటి పరిస్థితి వచ్చింది, రాత్రి పర్యావరణాన్ని మొత్తం కూడా డెస్ట్రాయ్ చేయాల్సినటువంటి పరిస్థితి వచ్చింది, ఎందుకు ఫారెస్ట్ ని డెస్ట్రాయ్ చేశారు, ఇంత హరిబరిగా ఉండాల్సినటువంటి పరిస్థితి ఏమిటి అన్నది ప్రధానమైనటువంటి ప్రశ్నలు కనిపిస్తున్నాయి. అసలు క్షేత్రస్థాయిలో ఏం జరిగింది, దీనికి సంబంధించి ఇప్పటికే ఆ కమిటీతో కూడా అటు మీనాక్షి నటరాజన్ భేటీ కావడం జరిగింది. అట్ ది సేమ్ టైం అటు హెచ్యు విద్యార్థి నాయకులతో కూడా భేటీ కావడం జరిగింది. ఎందుకంటే సొంత పార్టీలోనే ఎన్ఎస్యు దీనిపైన చాలా వ్యతిరేకత చూపించినటువంటి పరిస్థితి. సో వాళ్ళు కూడా దీనిపైన వ్యతిరేకించినటువంటి క్రమంలో కంచగచ్చిబౌలికి సంబంధించినటువంటి భూములు హెచ్యు సెంట్రల్ యూనివర్సిటీ భూముల్లో జరిగింది, అది వాస్తవమైనటువంటి పరిస్థితి అంటూ కూడా దీనిపైన మీనాక్షి నటరాజన్ కూడా కొంత సీరియస్ అయింది అన్నట్టుగా కొన్ని వార్తలు కూడా బయటికి రావడం జరిగింది. ఇంత హరిబరిగా ఎందుకు డెసిషన్ తీసుకోవాల్సినటువంటి పరిస్థితులు కూడా చాలా ప్రశ్నలు కనిపించాయి. 400 ఎకరాలకు సంబంధించి ఆల్మోస్ట్ 100-120 ఎకరాల వరకు కూడా ఒకేసారి రాత్రికి రాత్రి డెస్ట్రాయ్ చేసినటువంటి క్రమంలో రైట్ ఒక్కసారి రావి మినేని గారు ప్రముఖ న్యాయవాది మనతో పాటు జాయిన్ అయ్యారు. అట్లాగే రాజకీయ విశ్లేషకులు అంది సత్యం గారు కూడా జాయిన్ అయ్యారు. బిఫోర్ దట్ రావి మినేని గారు గుడ్ ఆఫ్టర్నూన్. గుడ్ ఆఫ్టర్నూన్ శ్రీకాంత్ గారు. సిఎస్ దీంట్లో సిఎస్ ను ఇదివరకే సుప్రీంకోర్టు వార్న్ చేయడం జరిగింది.
సో జైల్లో పెట్టాల్సిన పరిస్థితి వస్తే కూడా చెరువు పక్కనే జైల్లో పెడతాం, జైలు కట్టించాను కూడా ఒక సీరియస్ కామెంట్ చేయడం జరిగింది. ఆ తర్వాత సిఎస్ఈ ఢిల్లీకి వెళ్ళి రావడం జరిగింది, అభిషేక్ మను సింగ్ ని కలవడం జరిగింది. సో నివేదిక ఎట్లా ఉండబోతోంది, సుప్రీంకోర్టు ఎట్లాంటి రియాక్షన్స్ ఎక్స్పెక్ట్ చేయొచ్చు, సో ఈ నివేదిక రాష్ట్ర ప్రభుత్వం ఎట్లా తయారు చేసి ఉండొచ్చు. ఇప్పటికే మంత్రి శ్రీధర్ బాబు కూడా అవన్నీ ఏఐ క్రియేటెడ్, సో ప్రతిపక్షాలు చేస్తున్నటువంటి కుట్ర అంటూ కూడా కొన్ని ఫొటోస్ వీడియోగ్రాఫ్స్ చూపించడం జరిగింది మీడియా ముఖంగా. సో నివేదికను ఎట్లా చూడవచ్చు మనం, రామినేని గారు? ముందుగా మనము ఆనాడు జరిగిన విచారణను మనం ఒకసారి మళ్ళా రివైండ్ చేసుకోవాలి. అయితే ఆనాడు నేను హైకోర్టులో 3 ప్రజా ప్రయోజన వాద్యాలకు సంబంధించి నేను వ్యక్తిగతంగా వాదన వినిపిస్తుండే. అది నన్ను వ్యక్తిగత హోదాలో దీనిలో ఇంప్లీట్ చేయాలని నేను వాదన వినిపిస్తుండే. అదే సమయంలో సుప్రీం కోర్టు సుమోటోగా ఈ విషయాన్ని పరమేశ్వర్ గారు ఎట్లయితే మెన్షన్ చేసిరో, అమికస్ క్యూరీ గారు మెన్షన్ చేసిరో, దీన్ని విచారణకు స్వీకరించి ఆ రోజు మధ్యంతర ఉత్తర్వులు అనేటివి ఇవ్వడం జరిగింది. అయితే అంతలోపట మనం ఈ మధ్యలో మనం తెలుసుకున్న విషయాలు ఏంటంటే, గన్నేరుకుంట, పీకాక్ లేక్, గండ్లకుంట, చిల్కలకుంట ఈ 4 సర్వే నంబర్ 25 లోనే ఉన్నాయి అని హెచ్ఎండిఏ ధృవీకరించింది. హెచ్ఎండిఏ అధికారికంగా ధృవీకరించింది. దీనికి సంబంధించిన కెడస్ట్రల్ మ్యాప్స్ కానీ, ఎఫ్టిఎల్ హద్దులు కానీ, బఫర్ విస్తీర్ణం మొదలగు పూర్తి ఆధారాలతో మేము ఎల్లుండి 16 నాడు ఈ 3 ప్రజా ప్రయోజన వ్యాజ్యాలు విచారణకు ఉన్నాయి. అయితే ఈ ఆధారాలు, పూర్తి ఆధారాలు మేము సమర్పిస్తున్నాం కోర్టు. ఇంకొక విచిత్రమైన విషయం ఏంటంటే శ్రీకాంత్ గారు, ఈ వాటర్ బాడీస్ ఏంటన్న కన్వర్షన్ అయితే నాలుగు కన్వర్షన్ అనేది ప్రభుత్వానికి ప్రకటించారు, ఒప్పుకున్నాం. వాటర్ బాడీస్ ఏంటన్న కన్వర్షన్ అయితే మీరు డాక్యుమెంట్ చూడండి, 4119 ఆఫ్ 2025 అనే డాక్యుమెంట్ రిజిస్టర్ చేయబడింది. ఎవరి పేరు మీద రిజిస్టర్ చేయబడ్డది? టిఎస్ఐఎస్సి మన ఒక సంస్థ మధ్యలో మీడియేషన్ చేస్తున్న సంస్థ లీడ్ మేనేజర్ అంటారు దాన్ని. డిబెంచర్స్ ఇచ్చే విషయంలో బీకన్ అనే సంస్థ పేరు మీద రిజిస్టర్ చేయబడింది. దానిలో ఏం చూపబడ్డదంటే, వీళ్ళు అధికృత అంటే ఆథరైజేషన్ లెటర్ ఉంటది కదా, ఆథరైజేషన్ లెటర్లోనేమో మాకు 400 ఎకరాలు ఉన్నది. 400 ఎకరాలు ఏడికెళ్ళి వచ్చింది, దాని టైటిల్ డాక్యుమెంట్ ఏంది, దాని మ్యూటేషన్ అయిందా కాలేదా, అన్ని ఏ విషయాలు ప్రస్తావించకుండా 400 ఎకరాలు ఉన్నది. సరే, 400 ఎకరాలు అది డిస్ప్యూటెడ్ భూమి, అది సుప్రీం కోర్టులో హైకోర్టులో పెండింగ్ ఉన్నది. ఆ విషయాన్ని పక్కకు పెడితే 19,36,000 గజాలని పేర్కొనబడ్డది. గజాలు ఎట్లయినాయి అంటే, దాంట్లో ఉన్న వాటర్ బాడీస్, కుంటలు గాని, చెరువులు గాని, లేక్స్ గాని, అదే విధంగా సరస్సులు గాని, లేకుంటే బావులు గాని, అవన్నిటిని కూడా ఇప్పుడు 48, 40 అంటే 1 ఎకరం, 40 గుంటలకు 1 ఎకరం. తెలంగాణలో ఉన్న రెవెన్యూ సిస్టమ్ ప్రకారం 40 గుంటలకు 1 ఎకరం. అయితే పూర్తిగా 40 into 400 డివైడ్ చేసి దాంట్లో ఈ 4 కుంటలు అయితే పూర్తిగా సర్వే నంబర్ 25 లో ఉన్నదని అధికారికంగా హెచ్ఎండిఏనే ధృవీకరించింది. వీటికి ఏమంటారు, ఐడెంటిఫికేషన్ నంబర్స్ కూడా ఇచ్చింది. అయితే ఈ విషయాలన్నీ దృష్టిలో పెట్టుకుని సుప్రీం కోర్టు 5 అంశాలను ప్రస్తావించింది. మొదటిగా ఏంటంటే, మీరు ఎందుకంత తొందరపాటు, వై డిడ్ యూ మూవ్ విత్ సచ్ ఎ గ్రేట్ అవిడిటీ అనే విషయాన్ని సుప్రీంకోర్టు అడిగింది. అది ఈ 5 అంశాలను ఇంకా వివిధ అంశాలను పేర్కొంటూ అమికేస్ క్యూరీ గారికి ఒక డైరెక్షన్ ఇవ్వడం జరిగింది. మీరు పూర్తి స్థాయిలో ఈ అంశాలన్నీ పొందుపరిచి మీరు ఒక రిట్ పిటిషన్ తయారు చేసి రిజిస్ట్రీకి ఇవ్వండి. అంటే ఇది సుమోటో గారు చెప్తున్నదంటే ఓకే, ఇట్స్ గుడ్. బట్ ఇక్కడ పాయింట్ ఏంటంటే, మీరు చెప్తున్నారు 19,36,000 చదరపు అడుగుల భూమిగా చూపెట్టినటువంటి ప్రభుత్వం నాలా చట్టం వర్తించకుండా గానీ కుంటలు, చెరువులు, బావులను ఈ చదరపు అడుగులు ఎట్లా చూపిస్తారన్నటువంటి ప్రశ్నను మీ దగ్గర నుంచి కూడా కనిపిస్తోంది. అండ్ ఇప్పటికే సుప్రీంకోర్టు అడిగినటువంటి ప్రశ్నలు కూడా మన కళ్ళ ముందే ఉన్నాయి. సో ఇట్లాంటి నేపథ్యంలో ఈ 400 ఎకరాలని డెస్ట్రాయ్ చేయడం జరిగింది. అండ్ మోర్ ఓవర్ మీరు చెప్తున్నట్టు హెచ్ఎండిఏ పరిధిలో ఉంది, లేక్స్ ఉన్నాయి, కుంటలు ఉన్నాయి, పీకాక్ లేక్ ఉంది. సో ఇవన్నీ కూడా చెప్తున్నారు. అండ్ కోర్స్ గన్నేరుకుంట ఉంది, పీకాక్ లేక్ ఉంది, గండ్లకుంట ఉంది, చిలుకలకుంట ఉంది. సో ఇవన్నీ కూడా ఆ 400 ఎకరాల్లోనే ఉంది. 25 సర్వే నెంబర్
25 ఐ థింక్ సో, సబ్జెక్ట్ కరెక్ట్. 25 లో. యా 25 లో ఉంది. బట్ ఇవన్నీ ఎవిడెన్స్లతో ఉన్నాయి. బట్ ప్రభుత్వం చూపిస్తున్నటువంటి పోస్టర్లు కానీ ఫోటోలు కానీ వేరు, కేవలం యానిమల్స్ ని మాత్రమే చూపించి చెప్తున్నారు. బట్ అంతకు మించి ఇక్కడ రిపోర్ట్ కనిపిస్తోంది, అక్కడ మించి హెచ్ఎండిఏ చూపిస్తున్నటువంటి ఆధారాలు కనిపిస్తున్నాయి. బట్ ఇప్పుడు సుప్రీంకోర్టుకు నివేదిక ఏమి ఇస్తారు, ఏమి ఇచ్చేటువంటి అవకాశం ఉంది, ఇది ఎంతవరకు ఎఫెక్ట్ పడుతుంది సర్కార్కి? లేవు అని ఇయనీకి ఒక శాతం కూడా ఛాన్స్ లేదు. ఇవన్నీ ప్రజలను మభ్యపెట్టనీకనే మాట్లాడుతాను, ప్రజలను తప్పుదోవ పట్టించేటందుకే. అయితే ఏఐ ఫేక్ చేసిద్దు, ఇవి ఫేక్ చేసిద్దు అనే విషయాలు అవాస్తవం. దానిలో వన్యప్రాణులే లేవని సాక్షాత్తు ముఖ్యమంత్రి గారే అన్నారు. అవును. అదే విధంగా పరస్పర విరుద్ధమైన ప్రకటనలు ఉప ముఖ్యమంత్రులు, అదే విధంగా రెవెన్యూ మినిస్టర్ గారు, అదే విధంగా వేరే మంత్రులు కూడా చేయడం జరిగింది. పరస్పర విరుద్ధమైన ప్రకటన. కేసులు తీసేస్తామనే విషయాన్ని ఇంతవరకు ప్రస్తావన ఒక ప్రకటన చేసి విడిచిపెట్టారు. ముఖ్యమంత్రి గారు ఏమంటారు, కేసులు ఇంకా పెడతామంటారు. ఒక దిక్కేమో ఉప ముఖ్యమంత్రి గారు కానీ, లేకపోతే రెవెన్యూ మంత్రి గారు కానీ, వేరే మంత్రులు కానీ కేసులు మేము తీసేస్తామంటారు. ముఖ్యమంత్రి గారు ఏమంటారు, మేము ఇంకా కేసులు పెడతామంటారు. వస్తాం, మీ దగ్గరకు వస్తాను. సమయం కొంచెం తక్కువగా ఉంది మనకు. అంతే సత్యం గారు కూడా మనతో పాటు జాయిన్ అయ్యారు. సత్యం గారు, గుడ్ ఆఫ్టర్నూన్. గుడ్ ఆఫ్టర్నూన్ అండి. సత్యం గారు, చూస్తున్నాం ఇందాక రామినేని గారి వర్షన్ కూడా విన్నాం. సో దానికి సంబంధించినటువంటి ఎవిడెన్స్ అంటే ఒక్కొక్క ఎవిడెన్స్ తో కూడినటువంటి మాటలు ఆయన దగ్గర నుంచి వినిపించింది. బట్ ప్రభుత్వం నివేదిక తయారు చేయాలి, ఎల్లుండి ఆ నివేదికను సుప్రీంకోర్టు ముందు పెట్టాల్సినటువంటి అవసరం ఉంది. సో ఈ పొంతం లేకుండా ఉన్నాయా మంత్రులు మాట్లాడేది, అండ్ ఇప్పటికే మీనాక్షి నటరాజన్ ఎంట్రీ కానీ, విద్యార్థులు మాట్లాడుతున్నది. సో కొన్ని చట్టాలు కూడా వాల్టా చట్టాన్ని అతిక్రమించి ప్రభుత్వం బుల్డోజర్లను పంపించింది. చాలా ప్రశ్నలు కనిపిస్తున్నాయి. సో నివేదికను ఎట్లా చూడొచ్చు? సహజంగానే సెంట్రల్ యూనివర్సిటీ అకాడమిషియన్స్ కానీ, స్టూడెంట్స్ కానీ, ప్రతిపక్ష పార్టీలు కానీ ఒక వర్షన్ ప్రజెంట్ చేసే అవకాశం ఉంది. ఏది సుప్రీంకోర్టు నియమించిన కమిటీకి. ప్రభుత్వం మరొక వర్షన్ సబ్మిట్ చేసి ఉంటుంది, రేపు సబ్మిట్ చేసే అవకాశం కూడా ఉంది. ఏమిటంటే తెలుగుదేశం ప్రభుత్వం ఎస్సీయు భూమినే 400 ఎకరాలు వేరే 397 ఎకరాలు కేటాయించి ఎస్సీ భూమిని 400 ఎకరాలు తీసుకుంది. ఇద్దరు మార్పిడి చేసుకున్నటువంటి సంతకాలు తోడుగున్నటువంటి మార్పిడిని ఇది గవర్నమెంట్ టేక్ ఓవర్ చేసింది. తెలుగుదేశం గవర్నమెంట్ టేక్ ఓవర్ చేసిన తర్వాతనే దాంట్లో అనేకమైనటువంటి అలాట్మెంట్స్ కూడా జరిగాయి. ఇది గవర్నమెంట్ ల్యాండ్, దానికి ఉదాహరణని ఒకటి చూపెట్టే అవకాశం ఉంది. ఆ తర్వాత గవర్నమెంట్ ల్యాండ్ కాబట్టే చంద్రబాబు నాయుడు ఐఎంజీకి ఇచ్చినటువంటి పర్మిషన్ రద్దు చేసి వైఎస్ గవర్నమెంట్ రద్దు చేసింది. రద్దు చేసి అది గవర్నమెంట్ ల్యాండ్ గా కన్ఫర్మ్ చేసుకోవడానికి ఇది రెండో యాక్షన్. మూడో గవర్నమెంట్ బీఆర్ఎస్ గవర్నమెంట్ అందులో దరిదాపు 125 ఎకరాలు ఎన్జిఓస్కి అలాట్ చేసింది. ఇంకా కొన్ని చిన్న సంస్థలు కూడా అలాట్ చేసింది. ఇది గవర్నమెంట్ ల్యాండ్ అనుకునే అలాట్ చేసింది. మూడో గవర్నమెంట్ కూడా గవర్నమెంట్ ల్యాండ్ అనే భావించింది. ఇవాళ నాలుగో గవర్నమెంట్ కాంగ్రెస్ గవర్నమెంట్, రేవంత్ రెడ్డి గవర్నమెంట్ సుప్రీంకోర్టులో తీర్పు తదనంతరం ఐఎంజీ మీద వేసిన కేసు ఇది గవర్నమెంట్ ల్యాండ్ అనే సుప్రీంకోర్టు తీర్పు ఇచ్చింది కాబట్టి గవర్నమెంట్ ల్యాండ్ అనుకొని దాని డెవలప్మెంట్ యాక్టివిటీస్ కి రంగంలో దిగామని చెప్పేసి సబ్మిట్ చేసేటువంటి అవకాశం ఉంది. కాబట్టి తర్వాత 5వ అంశం అసలు అది సోషల్ ఫారెస్ట్ గా ఎన్నడూ ఐడెంటిఫై చేయలేదు. తర్వాత న్యాచురల్ ఫారెస్ట్ కూడా ఎన్నడూ ఐడెంటిఫై చేయలేదు. గత 15 ఏళ్లుగా కోర్టు ఉంది కాబట్టి ఐడెంటిఫై చేయలేదు. బట్ చెయ్యాలి, ఎక్కడెక్కడైతే అడవులు ఉన్నాయో వాటిని గుర్తించాలి, కొన్ని కమిటీలు కూడా వేయాలంటే కూడా సుప్రీంకోర్టు ఆర్డర్స్ ఉన్నాయి ఇంతకంటే ముందు. చేయవలసిన అవసరం లేదని చెప్పింది. అయితే గత 12 years నుంచి అది వేస్ట్ గా ఉన్నది కాబట్టి చెట్లు పెరిగినటువంటిది వాస్తవమే, కానీ అది ఒక రిజర్వ్ ఫారెస్ట్ కాదు, ఒక సోషల్ ఫారెస్ట్ కాదు. కాబట్టి అది ఫారెస్ట్ గా ఎప్పుడు ఫారెస్ట్ డిపార్ట్మెంట్ లో దాన్ని ఫారెస్ట్ గా కన్సిడర్ చేయలేదు. కాబట్టి ఇది గవర్నమెంట్ ల్యాండ్ కాబట్టే మేము డెవలప్మెంట్ యాక్టివిటీస్ కు అలాట్ చేయడానికి ప్రయత్నం చేసినామని ఆన్సర్ ఇచ్చేటువంటి అవకాశం ఉంది. బట్ ఇక్కడ హెచ్ఎండిఏ పరిధిలో ఉన్నాయి, కొన్ని లేక్స్ ఉన్నాయి, కొన్ని కుంటలు కూడా దాంట్లో ఉన్నాయి. సో వాటిని కూడా డిస్ట్రాయ్ చేసేటువంటి పరిస్థితి వచ్చింది. వాటిని గవర్నమెంట్ ఈ పాటికి చెప్పింది, వాటిని డిస్టర్బ్ చేయం. దాని వెనకాల ఉన్నటువంటి ఎఫ్టీఎల్ గానీ, బఫర్ జోన్ గానీ 4 కుంటలకి ఎంత ఉందో దాంట్లో ఏ యాక్టివిటీ చేసే ఉద్దేశం లేదని కూడా ప్రకటించారు. అది కూడా చెప్తారు రేపు అఫిడవిట్ లో.
యా థ్యాంక్ యూ సత్యం సత్యం గారు గారు. ఇప్పుడు దీనిలో విచిత్రంగా దాన్ని పూర్తి స్థాయిలో 19,36,000 గజాలని చూపెట్టడం జరిగింది. ఎస్ అది ఒక అది నాలా కన్వర్షన్ చేయకుండా అట్ట గజాలు చూపెట్టకూడదు. నాలా కన్వర్షన్ అవును. ప్రభుత్వానికి అవసరం లేదు. ప్రభుత్వ భూమికి నాలా కన్వర్షన్ అవసరం లేదు. కాకుంటే Yes. వాటర్ బాడీ అనేది నాలా కన్వర్షన్ ప్రభుత్వానికి గానీ ప్రైవేట్ వ్యక్తులకు గానీ కాదు. లేదు మరి వాటర్ బాడీస్ మినహాయించి 19 లక్షల గజాలను చూపెట్టారా, వాటర్ బాడీస్ తో కలిపి చూపెట్టారా? వాటర్ బాడీస్ ని కలుపుకొని దాదాపు ఒక 100 ఎకరాల దాకా వాటర్ బాడీస్ ఉన్నాయి దాంట్లో. ఇప్పుడు ఎక్స్క్యూజ్ చేయండి, వాటి అలాట్మెంట్ వాటికే ఉంటుందని చెప్తే ఆ వాటర్ బాడీస్ ని ఎట్లా అది సుప్రీంకోర్టు పరిధిలో ఉంది, అది మనం అంటలేము. అయితే అదే. వాటర్ బాడీస్ ని పూర్తి స్థాయిలో గజాలుగా ఎట్లా చూపెడతారు అనేది ఒక విస్మయం కలిగించే ప్రశ్న. అదే అది దాన్ని ఆల్రెడీ వాలిడ్ పాయింట్. అయితే ఒక్క శ్రీకాంత్ గారు టైం లేదు కాబట్టి ఒక కన్క్లూజన్ పాయింట్ చెప్తా. ఏమిటంటే సుప్రీంకోర్టు లేపు ఇది గవర్నమెంట్ ల్యాండే అని అంటే ఈ కార్పొరేట్ కార్పొరేట్ వర్గాలకు కేటాయించకుండా ఇప్పటికే 70 ఏళ్ల నుంచి కార్పొరేట్ సెక్టర్ ఇండస్ట్రీస్ అని కార్పొరేట్ సెక్టర్ వశమైనాయి. వృత్తుల వారి వ్యవస్థ అంతా కొలాప్స్ అయింది. ఇప్పుడు రైతుల నుంచి సేకరించిన భూములు కూడా వాళ్ళకే అలాట్ చేస్తే ఇక ఈ దేశంలో మిగిలేదే ఉండదు. కాబట్టి నా సజెషన్ ఏమిటంటే గవర్నమెంట్ ల్యాండ్ అని కనుక తీర్పిస్తే ఇందులో 400 ఎకరాలు 4 రీసెర్చ్ ఇన్స్టిట్యూట్లకు అలాట్ చేయటం మంచిది. ఇవాళ కరోనా టైంలో మరి మనకు కనుక్కున్నటువంటి ఔషధాలు ఎంత ఇంపార్టెంటో ఇవాళ డీప్ సీక్ కానీ లేకపోతే చాట్ జీపీటీ కానీ నిన్న గ్రోక్ కానీ ఇటువంటి టెక్నాలజీ ఎంత వాల్యుబులో మనకు తెలుస్తా ఉన్నాయి. కాబట్టి రీసెర్చ్ కున్నటువంటి వాల్యూ దేనికి లేదు కరోనా అప్పుడు వ్యాక్సిన్ కానీ. కాబట్టి 400 ఎకరాలు 4 రీసెర్చ్ ఇన్స్టిట్యూట్లకు కేటాయించడం మంచిది. ఈ కార్పొరేట్ సెక్టర్ కేటాయించే గవర్నమెంట్ తీర్పిస్తే ఇది హెచ్సియు అని తీర్పిస్తే ఇంకా గొడవే లేదు. హెచ్సియు కింద ఉంటది, అది యూనివర్సిటీ ఎక్స్టెన్షన్ అవుతా ఉంటది, భవిష్యత్ తరాలకు ఉపయోగపడుతుంది. కార్పొరేట్ ఎట్టి పరిస్థితుల్లో కార్పొరేట్ సెక్టర్ కేటాయించకుండా ఉంచితే ఈ ఇష్యూ పరిష్కారం అయ్యేటువంటి అవకాశం ఉంది. సేకరించకుండా ఇటువంటి పని చేయడం అనేది మొదటి తప్పు. విలువ 52 కోట్ల చిల్లరగా చూపెట్టబడ్డది. 52,000 కోట్లు అంటున్నారా? 52 చిల్లరగా చూపెట్టబడ్డది. ఎకరం 52 కోట్లు కాదు 52,000 కోట్ల 90,25,000 చూపెట్టబడ్డది. సుప్రీంకోర్టుకు ఎట్లాంటి నివేదిక ఇవ్వబోతున్నారు? సుప్రీంకోర్టు ఎట్లా రియాక్ట్ కాబోతోంది? ప్రభుత్వం ఏం సమాధానం చెప్పబోతోంది? సో గత ప్రభుత్వాలు ఏం చేశాయి, మేమేం చేసాం, ఇది మా ప్రభుత్వం, ఇది ప్రభుత్వ భూమి అనే డిక్లరేషన్ వచ్చిన తర్వాత మేము అడుగు ముందుకేసాం, సో అక్కడ ఎట్లాంటి వన్యప్రాణులు లేవు, అది ఫారెస్ట్ కాదని చెప్పి చూపించేటువంటి ప్రయత్నం చేస్తోందా, లేదంటే మళ్ళీ సుప్రీంకోర్టు సుమోటోగా తీసుకుంది కాబట్టి దీంట్లో ఎట్లాంటి వాదనలు రాబోతున్నాయి? సో లెట్స్ సీ. దట్స్ ఆల్ ఫర్ నౌ. థ్యాంక్ యూ సో మచ్ రామ్ ఎమ్మినేని గారు. థ్యాంక్ యూ సో మచ్.